హాయ్! హలో! డ్రైవర్ సోదరులందరికీ నమస్తేనా! ఇవాళైతే సండే ఫస్ట్ డిసెంబరు. ఒకటో తారీఖు ఇయాల. మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటది. టార్గెట్ అన్నమాట. 60,000 టార్గెట్ ఇంతకుముందు ఒకసారి వీడియో గతంలో ఒకసారి స్టార్ట్ చేసినా కదా! అప్పుడు ఏమైందంటే జర కొన్ని అనుకోని రీజన్స్ వల్ల మధ్యలనే ఆపేయాల్సొచ్చింది. అది స్టార్ట్ చేసిన 5, 6 రోజులకే ఇట్లా మా పెద్దమ్మ ఎక్స్‌పైర్ కావడము, ఊర్లో పుంట తిరగడము అదంతా అప్పుడు క్యాన్సెల్ అయింది. అంటే మధ్యలనే ఆపేసిన. స్టార్ట్ చేసిన తర్వాత 5 రోజులకు, 6 రోజులకు ఆ వీడియో అనేది, ఆ టార్గెట్ అనేది ఆపేసిన. అందుకని అప్పుడు కుదరలేదు. మళ్ళీ ఇప్పుడైతే రీస్టార్ట్ చేస్తున్నా అది. ఇలా ఫస్ట్ కదా! అందుకని ఫస్ట్ నుంచి చేద్దామని చెప్పేసి ఈ నెల ఎట్లా ఉంటదో చూద్దామని చెప్పేసి కంప్లీట్ అయితదా? కాదా? అని చూద్దామని చెప్పి చేస్తున్నా. ఓకే. మళ్ళా ఇవాళైతే యాక్చువల్‌గా ఇయాల స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలా అమావాస ఉంది. ఆదివారం అమావాస్య. ఇయాల జనరల్‌గా అయితే బిజినెస్ కూడా అంత ఉండదు. కాబట్టి స్టార్ట్ చేయొద్దే అనుకున్నా. కానీ ఏందంటే మళ్ళా డేట్ మిస్ అయితది. ఇయాల ఫస్ట్ అయితుంది. 1 తారీఖు నుంచి మొదలెడితే ఎగ్జాక్ట్‌గా 30 రోజుల వరకు మనకు ఎర్నింగ్స్ అనేది లెక్కకు వస్తది కాబట్టి మన నెల మొత్తము. అందుకని ఇలా అమావాస ఉన్నా సరే స్టార్ట్ చేస్తున్నా. ఓకే. మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటది. ఎట్లా అని చెప్పేసి అంటే నేను ఒక అంటే ఒట్టి వీడియోల మీదనే డిపెండ్ కాకుండా ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నా నేను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! బుక్ ఇది. ఇట్లా ఇందులో మొత్తం 6 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలమ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది సిక్స్త్ అని చెప్పేసి మొత్తం 6 కాలమ్స్ ఉంటాయి. డేటు మనకు ఇలా ఫస్ట్ ఫస్ట్ కాలమ్‌లో డేట్ ఉంటది. సెకండ్ కాలమ్స్ వచ్చేసి హ్మ్. మనకు ఎన్ని అవర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నామో ప్రతిరోజు అని చెప్పేసి ఆ కాలమ్ వస్తది. థర్డ్ కాలమ్ వచ్చేసి మనకు బిజినెస్ ఎంత అయింది ఇవాళ అని చెప్పేసి అందులో వస్తది. ఫోర్త్ వచ్చేసి మనకు ఫ్యూయల్ ఎంత కాలింది ఆ రోజు. ఏ రోజైతే వెహికల్ ఇచ్చామో ఆ రోజు ఫ్యూయల్ ఎంత కాలిందనేది ఆ ఫోర్త్ కాలమ్‌లో వస్తది. ఫిఫ్త్ కాలమ్‌లో వచ్చేసి మనకు అయిన బిజినెస్‌ల ఫ్యూయల్ పోను మనకు ప్రాఫిట్ ఎంత మిగిలింది అనేది ఫిఫ్త్ కాలమ్‌లో వస్తది. సిక్స్త్ కాలమ్స్ వచ్చేసి సిక్స్త్ లైన్‌లో వచ్చేసి మనకు ఆహ్, ఈరోజు ఆ రోజు పర్టిక్యులర్ బిజినెస్ ఏ రోజైతే చేసామో ఆ రోజు బండి ఎంత తిరిగింది, రీడింగ్ ఎంత తిరిగింది, కిలోమీటర్స్. ఆ కాలమ్‌లో అయితే మొత్తం లాస్ట్ కాలమ్‌లో అయితే రీడింగ్ అయితే వస్తది. మొత్తం 6 కాలమ్స్ అయితే మీకు ఈ కనిపిస్తున్న రిజిస్టర్‌లో మెన్షన్ చేస్తున్నా. అయితే ఈ ఈ ఒక్క పేజ్ వచ్చేసి మొత్తం 30 లైన్‌లుంటాయి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క రోజుకనమాట. మొత్తం 30 లైన్‌లొచ్చేసి మొత్తం నెల మొత్తానికి. అయితే ఇగ మనకు ఈ పేజ్ నిండిందనుకోండి, ఒక నెల కంప్లీట్ అయినట్టే లెక్క. ఆ! అది మనకు అంటే వీడియోలో తీస్తా ప్లస్ ఈ బుక్ కూడా మెయింటైన్ చేస్తా. ఈ బుక్ అనేది మీకు లాస్ట్ మంత్ ఎండింగ్‌ల మొత్తం బిజినెస్ అంతా 30 తారీఖు అయిపోతది కదా! 31 రోజు గాని, ఫస్ట్ రోజు గాని మీకు ఈ బుక్ పూర్తిగా బిజినెస్ ఎంతయింది ఆ నెల అనేది ఆ 30వ రోజు గాని, 31 రోజు గాని వస్తది. మొత్తం ఈ 30 రోజుల ఎర్నింగ్స్ మొత్తము లాస్ట్ రోజు అంటే 31 తారీఖు అయితది కదా! ఒక్కో నెలలోనేమో 31 వస్తది. ఒక్కో నెల 30 వస్తది కాబట్టి 31 ఉంటేనేమో 31 తారీఖు మొత్తం నెల మొత్తం ఎండింగ్స్ ఈ బుక్కు ఎంత లెక్క అయింది ఏందనేది ఆ రోజు తీసి 31 తారీఖు నేను మీకు వీడియోలో అయితే చూపిస్తా. లేదు ఒక్కో రోజు ఒక్కొక్క నెల 30 తారీఖే వస్తది కాబట్టి ఆ నెక్స్ట్ డే ఫస్ట్ తారీఖు అయితది కదా! ఆ రోజు ఆ 30 రోజుల బిజినెస్ అనేది నెక్స్ట్ డే అంటే ఫస్ట్ తారీఖు రోజు మెన్షన్ చేస్తా. మీకు వీడియో అయితే చేస్తా. ఆ నెల మొత్తంది. అట్లయితే మెయింటైన్ చేస్తున్నా. మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్‌లో డౌట్లు అడగండి నేను చెప్తా గానీ, ఓకే. మళ్ళా ఇయాల అయితే సండే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే తీస్తున్నా. మార్నింగ్ అయితే తీయలేదు వెహికలు. ఇప్పుడు రీడింగ్ అయితే మీకు చూపిస్తా. టైం అయితే 4 అయితుంది. ఒక్క నిమిషం చూపిస్తా మీకు. ఇగో చూస్తున్నారు కదా! టైం వచ్చేసి 4 గంటల 9 నిమిషాలు అయితుంది. రీడింగ్ వచ్చేసి 0 చేసుకుందాం. ఓకే. ఇంతకుముందే ఒక రూ. 550 అయితే డీజిల్ అయితే కొట్టించిన. మాక్సిమం అయితే ఒక 120 అంటే ఆల్రెడీ ఉంది డీజిల్ ఇండ్ల. వెహికల్ అయితే ఉంది. ఒక 130 కిలోమీటర్ల దాకా అయితే తిరుగుతది. ఓకే. నైటు 12, 11:30, 12 వరకైతే చేసుకొని వద్దాం మాక్సిమంగా బిజినెస్. ఓకే. యాహ్! లేట్ చేయకుండా ఆన్‌లైన్‌లోకైతే ఎళ్ళిపోదాం.
ఇది మన యాత్రి మన ప్రమేయం లేకుండానే ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అది ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది, సైలెంట్ మోడ్లో ఉంది. ఓకే, ర్యాపిడో కూడా సారీ మన ఇన్డ్రైవ్ కూడా ఆన్లైన్ చేద్దాం. ఇది ఆఫ్లైన్లోనే ఉంది, ఆన్లైన్ చేద్దాం. ఓకే, ఇన్డ్రైవ్ కూడా ఆన్లైన్ అయిపోయింది. మ్యాక్సిమం అయితే ఎయిర్పోర్ట్ డ్రాప్లే ప్రిఫర్ చేస్తా. అవి రాకపోతే జర పెద్ద అమౌంట్లో వచ్చే డ్రాప్లు చూసుకొని తీసుకుంటా. చిన్న చిన్న డ్రాప్లు కొట్టాలంటే ఇలా అయ్యే పని కాదు, ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. అది సెల్ఫీ అడుగుతుంది. ఓకే, ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇక పోతే ఊబర్లో కూడా ఆన్లైన్ చేసుకుందాం. ఓకే, ఊబర్లో కూడా ఆన్లైన్ అయింది. ఇందులో అన్ని ఆన్లు ఉన్నాయా? అన్ని ఆన్లోనే ఉన్నాయి. రైట్, ఒక 2-3 డ్రాప్లు అయిన తర్వాత మళ్ళీ మీకు అయితే అప్డేట్ చేస్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అల్వాల్ నుంచి మనకు ఎయిర్పోర్ట్ అయితే డ్రాప్ పడ్డది. 4 గంటలకు ఆన్ చేస్తే దాదాపు 4:46 నిమిషాలకి ఏదో వచ్చింది డ్రాప్. ఇది ఇప్పుడే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఎంత ఓఆర్ఆర్ఎన్ నుంచి వస్తే 84.84 అంటే 85 కిలోమీటర్లకు 926 రూపాయలు అయితే ఇచ్చిండు. నాకు 1:32 నిమిషాలు అయితే టైం పట్టింది. మొత్తము ఫేర్ వచ్చేసి 1500, మొత్తం టోటల్ క్యాష్ కలెక్షన్ వచ్చి 1515 రూపాయలు అయితే అయ్యింది. ఇందులో మనకు టోల్ రిఫండ్ వచ్చేసి 140 రూపీస్ ఇచ్చిండు, ప్లస్ మనకు ఫేర్ వచ్చేసి 926 రూపాయలు అయితే ఇచ్చిండు. మొత్తం మీద అయితే టోల్తో కలిపి 1000 పైన వచ్చింది. ఈ ఒక డ్రాప్తోనే ఊబర్లో ఒక డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఒక డ్రాప్కి 926 రూపాయలు అయితే బిల్ అయింది. ప్రజెంట్ వచ్చేసి సీరియల్ మనకు ప్రీమియర్ వచ్చేసి 166, 170 నడుస్తుంది. మళ్ళా 161, 165కి వచ్చింది. ఇప్పుడే చేంజ్ అయింది. గో సెడాన్ అయితే ఆఫ్ చేసిన. ఎయిర్పోర్ట్ రాగానే గో సెడాను ప్లస్ ఊబర్ గో ఈ రెండు అయితే ఆఫ్ చేసిన, మిగతా అయితే ఆన్లో ఉన్నాయి. ప్రీమియర్ వచ్చేసి మనకు 161, 165 నడుస్తుంది కాబట్టి చూద్దాం ఎప్పుడు వస్తుందో డ్రాప్. బయటికి అయితే ట్రిప్ పడ్డాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తా. ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ రామచంద్రపురం, మియాపూర్ అవతల ఇక్కడైతే ట్రిప్ అయితే పడ్డది మన ప్రీమియర్లా. ఇగో 42 కిలోమీటర్లకు 739 రూపాయలు అయితే ఇచ్చిండు. 1 అవర్ 16 మినిట్స్ అయితే టైం పట్టింది. టోల్ రిఫండ్ వచ్చేసి మనకు ఇంట్లో 50 రూపాయలు, 50 రూపాయలు ప్లస్ 739 రూపాయలు, 789 రూపాయలు అయితే ఈ ట్రిప్లో మనకు వచ్చిన బిల్లు. ఇది ఆన్లైన్ డ్రాప్, క్యాష్ కలెక్షన్ ఏం లేదు. ఓకే, ప్రజెంట్ ఈ డ్రాప్తోనే మైనస్ బ్యాలెన్స్ తగ్గి ఇప్పుడు ఇంతకుముందు 1000 రూపాయలు ఉన్నది ఇప్పుడు 268 రూపాయలకు అయితే వచ్చింది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మియాపూర్ వెళ్ళే రోడ్లో ఉన్న రామచంద్రాపురం ఇది, ఈ ఏరియా మొత్తము. ఇక్కడ అయితే ఇంకా డ్రాప్స్ ఏం రావట్లేదు. ఇందాక మీకు వచ్చింది చూపించాను కదా, ఇందాక మీకు చూపిస్తుంటే ఒక డ్రాప్ వచ్చింది కదా, అది మాత్రమే. అది కూడా 4 కిలోమీటర్ల పికప్ వచ్చింది. ఈ టైంలో 4 కిలోమీటర్లు అవుతుంది, మళ్ళీ అది లోపలికే వస్తుంది పికప్. ఓకే, నెక్స్ట్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మీకైతే అప్డేట్ చేస్తా. ఈ డ్రాప్తోనైతే మనకు ఊబర్లో 2 డ్రాప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక 1665 రూపాయలు అయితే బిల్ అయింది. చూద్దాం, అట్లా మియాపూర్ స్టేషన్ వైపు అయితే వెళ్దాము. ఇప్పటి వరకు అయితే మన వెహికల్ వచ్చేసి 135 కిలోమీటర్లు అయితే తిరిగింది.
ఇక ప్రజెంట్ అయితే కుకట్పల్లిలో ఉన్న ఫుల్ వర్షం పడుతుంది. ప్రజెంట్ అయితే ఒక్క డ్రాప్ కూడా వస్తలేదు. చాలాసేపు వెయిట్ చేసిన, ఇక క్లోజ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇవాళ అయితే ఓన్లీ రెండు డ్రాప్లు, 1665 అయితే బిల్ అయింది. రావట్లేదు డ్రాప్స్. దాదాపు 12 అక్కడ రామచంద్రాపురంలోనే నేను 12 గంటల వరకు వెయిట్ చేసిన, అక్కడ రాలేదు. ఇక స్టార్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ కూకట్పల్లి, మియాపూర్, కూకట్పల్లి ఇట్లా ఆడకోసేపు అవ్వుకుంటూ వచ్చిన. కానీ ఎక్కడ పోయినా కూడా అసలు ఒక్క డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ లేదు. అందుకని ఎంటీ అయితే వెళ్దామని చెప్పేసి క్లోజ్ చేసుకుంటున్నా. ఊబర్లో అయితే క్లోజ్ చేసిన, మన యాత్రలో కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, ర్యాపిడోలో కూడా ఇస్తలేడు. ఓకే, ఏం చేస్తాం. ఇవాళ సండే అయినా కూడా నైట్ మ్యాక్సిమం 1-1:30 వరకు నడిచే బండ్లు ఇవాళ అసలు లేనలు. ఆల్రెడీ 1:30 అవుతుంది, చూస్తున్నారు కదా. 1665 ఇవాళ కొంచెం లాసే అని చెప్పాలి, ఎందుకంటే వెహికల్ బాగా ఎక్కువ తిరిగింది కానీ బిల్ అయితే తక్కువైంది. 1665 ప్లస్ సారీ మైనస్ డీజిల్ ఎంత పోయింది, 144 కిలోమీటర్లు ప్లస్ ఇది ఒక ఇంటికి 15 ఉంటుంది దీని నుంచి. అంటే మొత్తము 160 కిలోమీటర్లు, అంటే దాదాపు 800 డీజిల్ మైనస్ 800. మనకు ఇవాళైతే మిగిలింది 865 చాలా తక్కువ. ఓకే, చూద్దాం. ఇలా అమాస ఉంది కాబట్టి మేబీ పెద్దగా లేవేమో దందలు. సరే, ఇదన్నా మిగిలింది కదా, చూద్దాంలే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఉంటా. ఇక క్లోజ్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నా. రేపైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మార్నింగ్. ఓకే, మళ్ళీ గుడ్ నైట్ అన్న డ్రైవర్ సోదరులందరికీ. బాయ్ బాయ్.